హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్‌గా మరి 2000 కోర్స్‌ని కేవలం రూ. 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్‌లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్‌లో కోర్స్ ఉంటుంది. పర్చేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్‌లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలా మందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనం తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన మోడల్ పేపర్ చూడబోతున్నామండి. ఇది వరుస క్రమంలో 15వ మోడల్ పేపర్. ప్రతిరోజు అప్ టు ఎగ్జామ్ వరకు ఈ మోడల్ పేపర్స్ అయితే రెగ్యులర్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ముఖ్యంగా ఎవరైతే యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో వారంతా కూడా యాప్లో కోర్స్ క్లాసెస్ వింటూ ఇక్కడ మరి మన ఛానల్లో వీటినైతే ప్రాక్టీస్ చేయండి మోడల్ పేపర్స్. సో మీకు చాలా రివిజన్గా అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మీకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, హరప్పా నాగరికతలో పశుపతి లేదా ఆదిశివుడి ముద్ర ఎక్కడ దొరికింది? పశుపతి లేదా ఆదిశివుడి ముద్ర ఎక్కడండి? మొహంజోదారో. మొహంజోదారాని మృతుల దిబ్బ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఈ పశుపతి లేదా ఆదిశివుడి ముద్ర ఎంతలో దొరికింది తెలుసా అండి? సో జస్ట్ ఈ సైజులో ఉండే అంత దొరికిందండి. ఓకేనా? చిన్నది. నెక్స్ట్, తొలినాటి బౌద్ధమత సాహిత్యంలో ప్రస్తావించిన జీవకుడు ఎవరు? జీవకుడు అంటే ఎవరండి? వైద్యుడు, డాక్టర్. నెక్స్ట్, ఎల్లోరాలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయాన్ని ఎవరి కాలంలో నిర్మించారు? కైలాసనాథ దేవాలయం ఎవరండి? రాష్ట్రకూట కృష్ణ 1. నెక్స్ట్, ప్రసిద్ధ భని చిత్రకళ ఏ శాఖకు చెందినది? 4ది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, కిషన్గఢ్ చిత్రకళ. కిషన్గఢ్ చిత్రకళ ఇంపార్టెంట్ అండి. మీ అందరికీ చిన్న జీకే క్వశ్చన్ అండి. మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. సో గైస్, మోహిని అట్టం ఏ రాష్ట్రానికి చెందినటువంటి శాస్త్రీయ నృత్యము? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మోహిని అట్టం మీకు తెలిసిన వారంతా కూడా కామెంట్ చేయండి. తెలియకుంటే మోహిని అట్టం అని కామెంట్ పెట్టండి, నేనైనా ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్, బొమ్మర పోతన తాను రచించిన భాగవతమును ఎవరికి అంకితం ఇచ్చుటకు నిరాకరించను? ఆప్షన్ 3, రెండవ సింగమ నాయకుడికి ఇవ్వడానికి నిరాకరించారండి. ఎందుకు? సో దీన్ని తన దేవుడికైతే, తను నమ్మినటువంటి దేవుడికైతే సమర్పించుకోవడం జరిగింది. నెక్స్ట్, సఘౌలి ఒప్పందము ఎవరి మధ్య కుదిరింది? సఘౌలి ఒప్పందము ఆన్సర్ బ్రిటిష్ ప్రభుత్వం మరియు నేపాల్ గూర్ఖాలకు మధ్య కుదిరింది. నెక్స్ట్, వందే మాతరం గేయాన్ని ఇంగ్లీష్లోనికి అనువదించిన వారు ఎవరు? వందే మాతర గేయాన్ని ఇంగ్లీష్లోకి ఎవరు? అరవింద్ ఘోష్. నెక్స్ట్, హంటర్ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? హంటర్ కమిషన్ ఆన్సర్ ఆప్షన్ 3, జలియన్ వాలా బాగ్ మారణకాండ తరువాత హంటర్ కమిషన్ వేయడం అయితే జరిగింది. మరి ఎందుకు జరిగింది ఏంటి అనే వివరాలు తెలుసుకోవడానికి. నెక్స్ట్ వన్, ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనేది ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ? ద రేస్ ఆఫ్ మై లైఫ్ ఆన్సర్ ఆప్షన్ 2, మిల్కా సింగ్. నెక్స్ట్, పల్లవుల చోళుల కాలంలో విరసిల్లిన దేవాలయ నిర్మాణ శైలి పేరేమిటి?
ఆప్షన్ 4 ద్రావిడ. ద్రావిడ శైలి అయితే ఉండేది. నెక్స్ట్, విశాలాంధ్రను కోరుతూ 1949 విశాలాంధ్ర మహాసభను నిర్వహించిన నాయకుడు ఎవరు? ఆప్షన్ 3 అయ్యదేవర కాళేశ్వరరావు గారు. ఓకే, విశాలాంధ్ర అనేటువంటి సభనైతే నిర్వహించడము జరిగింది. నెక్స్ట్, భారత అణుశక్తి పితామహుడు ఎవరు? భారత అణుశక్తి పితామహుడు ఎవరండి? హోమీజే బాబా లేదా హెచ్జే బాబా అంటారండి వీరిని, హోమీజే బాబా. నెక్స్ట్, చోటా నాగపూర్ పీఠభూమి దేనికి ప్రసిద్ధి? దేనికండి? ఖనిజాలు, రూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారండి చోటా నాగపూర్. ఏ జాతీయ రహదారి ఆగ్రాను బొంబాయిని కలుపుతుంది? ఆగ్రాను బొంబాయిని. ఆన్సర్ ఆప్షన్ 3 NH3 అండి, జాతీయ రహదారి 3. వెట్లాండ్ ఇంటర్నేషనల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వెట్లాండ్ ఇంటర్నేషనల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడండి? ఈడే, నెదర్లాండ్. నెక్స్ట్, తెహ్రీ బచావో ఉద్యమ నాయకుడు ఎవరు? తెహ్రీ బచావో ఎవరండి? ఆప్షన్ 2 అండి, సో సుందర్లాల్ బహుగుణ. నెక్స్ట్, భారతదేశం మొట్టమొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? లీలా సేత్ గారు. ఓకేనా, సుప్రీంకోర్టుకి ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులు కాలేదు మహిళలు, బట్ హైకోర్టుకి అయ్యారండి. హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి లీలా సేత్ గారండి, కేరళకి. ఓకే, ఇంతకు పూర్వము ప్రభుత్వ రంగానికి కేటాయించిన పరిశ్రమలను ప్రైవేట్ రంగంలో నెలకొల్పడానికి ఎక్కువ అనుమతినిచ్చే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రైవేటీకరణ, ప్రైవేటైజేషన్. నెక్స్ట్, వ్యవసాయ వస్తువులకు కనీస మద్దతు ధరను ఏ సంస్థ సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 వ్యవసాయ వ్యయాల ధరల సంఘము. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి పాలన ప్రకటించిన తేదీ నుంచి ఎన్ని నెలల్లోపు పార్లమెంట్ ఉభయ సభలచే ఆ ప్రకటన ఆమోదింపబడాలి? ఆన్సర్ ఆప్షన్ 2 2 నెలలు. నెక్స్ట్, లోక్సభలో వాయిదా తీర్మానంపై చర్చ జరపడానికి కనీస సమయం ఎంత ఉండాలి? ఆప్షన్ 3 2 గంటల 30 నిమిషాలు. నెక్స్ట్ వన్, జీర్ణమైన ఆహారము ఆంత్రనాళము ఉపకల ద్వారా రక్తము లేదా శోషరసంలోనికి వ్యాపనం చెందడాన్ని శోషణం అంటారు. మరి ఈ ఆహారాన్ని కణజాలాలు వినియోగించుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 స్వాంగీకరణం. ఓకే, స్వాంగీకరణం. నెక్స్ట్, క్రింది జీవులలో వరి పంటకు జీవ రసాయన ఎరువుగా ఉపయోగపడేది ఏంటి? ఆప్షన్ 3 బ్లూ గ్రీన్ శైవలాలు. నెక్స్ట్ వన్, వస్తువుపై బలాన్ని అనేక మార్లు ఉపయోగిస్తే అది చేసే కంపనాలను ఏమంటారు? ఆప్షన్ 1 బలాకృత కంపనాలు. నెక్స్ట్, మానవుడు కనుగొన్న మొదటి కృత్రిమ మూలకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 టెక్నీషియం. ఓకే, టెక్నీషియం. నెక్స్ట్, సాత్పురా పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది? సాత్పురా పర్వతాలలో ఎత్తైన శిఖరము. ఆప్షన్ 3 దూద్గర్. ఓకే, దూబ్గర్. నెక్స్ట్, ప్రపంచంలో కుటుంబ నియంత్రణ ప్రారంభించిన మొట్టమొదటి దేశం ఏంటి? కుటుంబ నియంత్రణని ఎప్పుడండి? 1951లో ఎక్కడ? ఇండియాలోనే ప్రారంభించారండి. నెక్స్ట్ వన్, భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును క్రీడారంగంలో ఏ సంవత్సరం నుండి అందజేస్తున్నారు? ఆప్షన్ 3 2011. మరి క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న పొందిన వారు ఎవరండి? సచిన్ టెండూల్కర్, ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ వన్, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ 4 విలియం రాంటిజెన్. రాంటిజెన్ ఎక్స్ కిరణాలు కనుగొన్నారండి. ఎక్స్ కిరణాలు కనుగొన్న వ్యక్తి రాంటిజెన్. నెక్స్ట్ వన్, దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి సమైక్య సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 కాఠ్మండ్, నేపాల్లో కలదు. నెక్స్ట్, యూనివర్సిటీ ఫర్ పీస్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? యూనివర్సిటీ ఫర్ పీస్. ఆన్సర్ ఆప్షన్ 4 1980. నెక్స్ట్, క్రింది వాటిలో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగం కానిది ఏది?
భాగం కానిది 1 అండి. విద్యా సంస్థల్లో తెలంగాణ విద్యార్థులకు 3:1 నిష్పత్తిలో స్థానాల కేటాయింపు అనేది లేదు. ఓకే. తెలంగాణ ప్రాంతంలో వచ్చే అధిక ఆదాయాన్ని ఆ ప్రాంత అభివృద్ధికి వినియోగించాలి. కరెక్ట్. ప్రభుత్వ ఉద్యోగాలలో ముల్కీ నిబంధనల కొనసాగింపు ఉండాలి. కరెక్ట్. తెలంగాణ ప్రాంతీయ మండలి ఆధీనంలో వ్యవసాయ భూముల అమ్మకం అనేది ఉండాలి. నెక్స్ట్ 2024 రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ఫర్వీజా ఫర్హాన్ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ 2 అండి, ఇండోనేషియా. నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏది? ఆప్షన్ 1 డేవిన్ అనే పేరు గల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏఐ. 104వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? 104వ రాజ్యాంగ సవరణ. ఆప్షన్ 3 ఎస్సీ ఎస్టీలకు మరో 10 సంవత్సరాల రిజర్వేషన్ కల్పించడం. నెక్స్ట్ 1 ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన క్రింద ప్రమాదాల నుంచి బీమా భద్రతకు పాలసీదారుడు ఎంత వార్షిక ప్రీమియం చెల్లించాలి? ఆప్షన్ 1 సర్వీస్ ట్యాక్స్తో కలిపి ₹20. నెక్స్ట్ 1 సిస్మోమీటర్ అనున్నది ఒక 37. ఆప్షన్ 2 భూకంప మాపకము. నెక్స్ట్ జార్ఖండ్ మూలవాసులెవరో గుర్తించడానికి ఏ సంవత్సరము భూమి రికార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని నిర్దేశిస్తున్న బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించింది? ఆప్షన్ 3 అండి, 1932. నెక్స్ట్ ఇటీవల ప్రకటించిన గద్దర్ అవార్డులలో ఉత్తమ చిత్రం ఏది? 2025లో ప్రకటించారండి, ఇంకా 2026కు రాలేదు. 2025లో మరి ఉత్తమ చిత్రం ఏంటండి? కల్కి. ఓకే, ప్రభాస్ చిత్రమైనటువంటి కల్కి. భారతదేశంలో నల్లరేగడి నేలలు ఏ వర్గానికి చెందుతాయి? ఆప్షన్ 4 చెర్నోజెమ్స్ అంటారండి వీటిని. ఓకే, చెర్నోజెమ్స్. B6 విటమిన్ రసాయనిక నామము ఏంటి? B6. ఆప్షన్ 2 పైరిడాక్సిన్. నెక్స్ట్ క్రింది వాటిలో దేనికి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే అధికారము ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఇంటర్పోల్కు ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో కలదు. నెక్స్ట్ 1 మిషన్ లైఫ్ను ఎవరు ప్రారంభించారు? మిషన్ లైఫ్ 1 and 2 ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇద్దరు కలిసి మిషన్ లైఫ్ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఉల్ఫ్ వారియర్ దౌత్యాన్ని ఏ దేశము అవలంబిస్తుంది? ఉల్ఫ్ వారియర్ దౌత్యము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, చైనా. క్రింది వాటిని జతపరచండి. మానేరు నది, మున్నేరు నది, కాగ్నా నది, కడెం నది. ఈ యొక్క నదుల యొక్క జన్మస్థానము ఏంటి? చూద్దాం. ముందుగా మానేరు సిరిసిల్ల కొండలు, మున్నేరు పాకాల చెరువు, కాగ్నా నది అనంతగిరి కొండలు, కడెం నది ఆదిలాబాదులోని బోతాయ్ గ్రామము. నెక్స్ట్ క్రింది వాటిలో తనను తాను దున్నుకొను నేలలు అని వేటికి పేరు? ఆప్షన్ 3 అండి, నల్లరేగడి నేలలు. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం, ప్రియదర్శిని జూరాల విద్యుత్ కేంద్రము ఎక్కడ ఉన్నాయి? 48. ఆన్సర్ ఆప్షన్ 3. చూద్దాం. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రము పెగడపల్లి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం రామవరం, ప్రియదర్శిని జూరాల విద్యుత్ కేంద్రము రేవులపల్లి. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. ముఖ్యమైనటువంటి చట్టాలు అవి ప్రారంభించిన సంవత్సరాలు ఏంటి అనేది క్వశ్చన్ చూద్దాం. ముందుగా జాగీర్దారీ చట్టము ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి? 1949. నెక్స్ట్ తెలంగాణ ఇనాంల రద్దు చట్టము ఇప్పుడు 1955. ఇనాంల రద్దు చట్ట సవరణ 1985. ఇనాంల రద్దుకు సమగ్రమైన చట్టం 1967. జాగీర్దారీ రద్దు చట్టం, తెలంగాణ ఇనాంల రద్దు చట్టం ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన చట్టాలు. నెక్స్ట్ జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటారు. అయితే ఎవరి జయంతి సందర్భంగా దీన్ని జరుపుకుంటారు?
ఎవరిదండి? స్వామి వివేకానంద. నెక్స్ట్, భాగీరథి నది దేవప్రయాగ వద్ద ఏ నదితో కలవడంతో గంగా నదిగా పిలుస్తారు? ఆప్షన్ 1 అలకనంద. నెక్స్ట్, తెలంగాణ ఊటీ అనే ఏ ప్రాంతానికి పేరు? ఏంటండి? అనంతగిరి కొండలు. భారతదేశపు రామచిలుక అని ఎవరికి పేరు? అమీర్ ఖుస్రో. క్రింది వాటిని జతపరచండి. శాసనము అభివేయించిన ప్రముఖ రాజు. ఓకేనా, చూద్దాం. ముందుగా హతిగంఫ శాసనం అండి, ఎవరు వేయించారు? ఖారవేలుడు. నెక్స్ట్, నాసిక్ శాసనము గౌతమి బాలశ్రీ. జునాగఢ్ శాసనము నాఘానిక. నానాగఢ్ శాసనము వన్ బై వన్ చూద్దాం. మరొకసారి మిస్టేక్ అయింది. వచ్చేసి హతిగంప శాసనము కరవేలుడు. రెండవది నాసిక్ గౌతమి బాలశ్రీ. నెక్స్ట్ జునాగఢ్ రుద్రదాముడు. నానాగఢ్ శాసనము నాఘానిక దేవి నాఘానిక. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అమరేశ్వర ఆలయము రామేశ్వర ఆలయాలను ఇంద్రపాలపురంలో నిర్మించిన విష్ణుకుండి నేల రాజు ఎవరు? ఆప్షన్ 4 మాధవవర్మ 2. ఎల్లోరాలోని దశావతార ఆ దేవాలయాన్ని నిర్మించిన రాష్ట్రకూట రాజు ఎవరు? ఆప్షన్ 1 దంతి దుర్గుడు. నెక్స్ట్, అమోఘవర్షుని అసలు పేరు ఏమిటి? అమోఘవర్షుని అసలు పేరు సో నృపంతుగుడు. నెక్స్ట్, ఇందిరాగాంధీ ముల్కీ నిబంధనలు రద్దు చేసి దాని స్థానంలో ప్రవేశపెట్టిన అంశం ఏంటి? 6 సూత్రాల పథకము. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. సో వన్ బై వన్ చూద్దాం. తల్లి తెలంగాణ పార్టీ స్థాపకులు విజయశాంతి. ప్రజారాజ్యం చిరంజీవి. నగారా తెలంగాణ నాగం జనార్దన్ రెడ్డి. తెలంగాణ సాయుధ సాధన సమితి ఆలే నరేందర్. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచుము. ముందుగా మెట్పల్లిలో దేనికి ప్రసిద్ధి అండి? మెట్పల్లి ఖాదీ వస్త్రాలకు ప్రసిద్ధి. పెంబర్తి ఇత్తడి సామాగ్రి. గద్వాల్ చేనేత చీరలు. హైదరాబాద్ గాజులకైతే ప్రసిద్ధి. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? మన యాప్లో తెలంగాణ జిల్లా కోడ్కు సంబంధించిన ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది ఆఫర్లో. తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.